నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు నెల 24, 2025 ఈ రోజు ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో గ్రహాల స్థితి ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావము రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ప్రబలమైన ధైర్యంతోనే మీరు ముందుకు వెళితేనే తప్ప ఈ రోజు సక్సెస్ కాలేని పరిస్థితి కనబడుతోంది. కార్యాల్లో విజయం సాధిస్తారు, ఆదాయం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణాన్ని ఈ రోజు చూడబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, స్వామివారికి శివాలయంలో మీ పేరిట రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ లేదా అభిషేకం చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఖర్చులు ఎక్కువయ్యేటట్టుగాను, కుటుంబంలో చికాకులు, పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడంతో పాటు ముఖ్యమైన పనులు కొంచెం లేట్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. దీనికి సంబంధించిన జాగ్రత్తలు కానీ లేదా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కానీ చేసుకున్నట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా లక్ష్మీనారాయణుల ఆలయం కానీ లేదా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి కానీ సందర్శించి అక్కడ దీపం పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి నూతన అవకాశాలు చక్కగా లాభిస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నా లేదా ఏదైనా చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నా లేదా దాని ప్రణాళికలు వేసుకున్నా కానీ సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యాపార విస్తరణకు కానీ, వ్యాపారాలకు కొత్తగా రావడానికి కానీ లేదా పెట్టుబడులకు కానీ లేదా మీ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ కానీ, వ్యాపార విస్తరణ ఇట్లాగా మీరు వ్యాపారానికి సంబంధించిన ఏ పని చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అదే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా అన్యోన్యంగా ఉండబోతోంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా ఒకసారైనా మీ నోటితో చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించడంతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశంతో పాటుగా కుటుంబంలో మంచి సంఘటనలు, ఆరోగ్యం మెరుగుపడేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం రోజు ఈ 2 రోజులు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని యథాశక్తి చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి అధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. వారితో మీరు అనుకూలంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉండబోతోంది. నూతన బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఏ పనైనా చేయగలను, ఏ కార్యమైనా సాధించగలను అనే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. కుటుంబంలో చాలా చక్కగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే పరిహారంగా సూర్యుడికి అర్జున వృక్షం దగ్గర మీరు కనుక అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే, అంటే అర్ఘ్యం అన్నమాట, చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఊహించని ఖర్చులు, ప్రయాణాల్లో చిక్కులు, ఆటంకాలు, జాప్యము ఇవి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. నూతన వ్యాపారం చేసిన వాళ్ళైతే కనుక కొంత స్ట్రెస్కి గురవడము, కొంతమంది నష్టం పోవడము, మీ కింది ఉద్యోగస్తులు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే గృహంలో చూసినట్టయితే అనగా కుటుంబంలో చూసినట్టయితే కనుక ఒక మంచి అవకాశం మీకు రాబోతోంది. ఒక శుభవార్తను కూడా వినే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారికి ఎర్ర రంగు పువ్వులతో అర్చన చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి కనబడడంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, ఆదాయ మార్గాలు పెరగడము, ముఖ్యమైన వారితో కలిసిమెలిసినప్పుడు ఆ సంభాషణలు మీకు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగాను, వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారము చక్కగా లాభం కలిసి వస్తుంది. దాన్ని ఒప్పందాలు చేసుకోవాలంటే కనుక ఈ రోజు చేసుకోండి. వ్యాపార విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ ఈరోజు చక్కని అనువైన సమయము. అయితే కొన్ని పనుల్లో మీకు సక్సెస్ మీరు ప్రయత్నం చేయకుండానే వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, పసుపు కుంకుమతో లక్ష్మీ అమ్మవారికి కనుక ఆలయంలో పూజ చేయించుకున్నా లేదా మీ ఇంట్లోనే
లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి పనులు ఈరోజు చాలా కష్టపడితేనే తప్ప అయ్యేటట్టుగా కనిపించట్లేదు. కొన్ని పనులు ఒత్తిడికి గురయ్యి మీరు ఇబ్బంది పడేటట్టుగా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరమైన తలనొప్పులు చాలా ఎక్కువ వస్తాయి. అంటే తలకు సంబంధించిన తలనొప్పులు కాదు, ఆరోగ్యపరంగా తలనొప్పులు చాలా ఎక్కువ వస్తాయి. అనగా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం అనమాట. అయితే కుటుంబంలో అపార్థాలకు తావు ఎక్కువ అవుతుంది. మాట మాట పెరగడంతో పాటు మాట మంచి మాట అయినా కానీ అది చెడుగా పరిణమించేటట్టుగా కనబడుతోంది. అనుమానాలు, అపార్థాలు ఎక్కువగా వస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధనపరంగా చూసినట్టయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా ధనం ఖర్చు అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ చేత్తో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక అర్చన చేసుకున్నట్టు అయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆనందదాయకమైన శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు గృహ అభివృద్ధితో పాటుగా వాహన యోగం కూడా కనబడుతోంది. కొంతమందికి గృహం కొనుక్కునే అవకాశము ఆకస్మికంగా, అది మీ థాట్లో లేకపోయినప్పటికీ కొనవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామితో చాలా చక్కగా ఈ రోజు మీరు వ్యవహరించాలి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు. ఏ పని తలపెట్టినా జయమే జరిగేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారం, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చేర్పులు జరగడంతో పాటు కొంతమందికి విశేషమైన అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని పనులు మీ యొక్క రంగంలో జరిగే అవకాశం కనబడుతోంది. శ్రమించిన పనిలో మీకు మంచి ఫలితం కనబడంతో పాటు కొన్ని అప్పులకు కానీ కొన్ని సమస్యలకు కానీ పరిష్కార మార్గం ఏర్పడేటట్టుగా కనబడుతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యంగా ఉండబోతోంది. ఎటువంటి సమస్యలు కుటుంబంలో కనిపించడం లేదు. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ఆరోగ్యం కూడా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహ సంబంధిత స్తోత్ర పారాయణ సాధ్యమైనన్ని సార్లు తలుచుకున్నట్టయితే చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రోజు ఏ పని మీద వెళ్ళినట్టయినా కానీ నల్లని వస్త్రాన్ని కానీ నీలిరంగు వస్త్రాన్ని కానీ ధరించి వెళ్ళినట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధనం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోవడం కానీ మోసపోవడం కానీ, అంటే మీ కింది స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా ధనానికి సంబంధించి ఆస్తికి సంబంధించి తగాదాలు కానీ మాట రావడం కానీ కొట్టుకోవడం కానీ ఇలాంటివేవో జరిగే అవకాశాలు అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ మధ్య కావచ్చు, ఇలాగ ఏదైనా కుంభరాశిలో ఉన్న వారికి ధనపరంగా ఇబ్బందులు ఈరోజు గోచరిస్తోంది. స్నేహితుల నుంచి కూడా సహాయం రాకపోగా మాటలు కూడా రావడము, స్నేహం చెడిపోవడము జరిగే అవకాశం ఉంది. విదేశీ విషయాలలో పురోగతి కనబడుతోంది. దంపతుల మధ్య ఇబ్బందికరమైన వాతావరణము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి చందనంతో సంబంధించిన పూజ చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు లేట్ అవ్వడము, కొన్ని పనులు ఆగిపోవడము జరిగే అవకాశం కనబడుతోంది. అధిక శ్రమ, అధిక ఖర్చులు, చిన్న అనారోగ్య సూచనలు, కుటుంబంలో కల్లోలము, వ్యాపారస్తులకు నష్టము జరిగే అవకాశాలు కనబడుతోంది. ఆత్మస్థైర్యంతోనూ మనోధైర్యంతోనే మీరు ఈరోజు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ లేదా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని మీ యొక్క కష్టాన్ని సంకల్పంగా చెప్పుకొని పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.